ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్ అరుణ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కరడుగట్టిన నేరస్తుడిగా, జీవిత ఖైదీగా ఉన్న నేరస్తుడికి పెరోల్ రావడం ఒక ఎత్తైతే, అతన్ని బయటకు తీసుకురావడంలో అరుణ టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. శ్రీకాంత్ ప్రియురాలిగా కొందరు, కాదు భార్య అంటూ మరికొందరు చెప్తున్న వైనం కొత్త రచ్చగా మారింది. జిల్లా ఎస్పీలు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసిన హోంశాఖను ఒత్తిడికి గురిచేసి చివరకు తాను అనుకున్నట్లుగా శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించి అరుణ టాలెంట్ అచ్చరువు పొందేలా మారింది. ఇక హత్య కేసులో జీవిత ఖైదులో ఉన్న వ్యక్తిని పెరోల్లో బయటకు తీసుకొచ్చిన వైనం ఒకెత్తైతే, అలా బయటకు వచ్చిన శ్రీకాంత్తో అరుణ విందులు, వినోదాలు సన్నిహితంగా ఉన్న వేళలలో ఉన్న వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. దీంతో స్పందించిన కూటమి సర్కార్ శ్రీకాంత్ పెరోల్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతడికి అక్రమ పద్ధతిలో పెరోల్ ఇప్పించిన అరుణను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు ముందు కారు డిక్కీలో కూర్చొని సెల్ఫీ వీడియో తీసుకున్న అరుణ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. పోలీస్ శాఖను ఇంతలా ప్రభావితం చేసేలా అరుణకు ఉన్న పరపతి ఏంటి? పోలీసు యంత్రాంగాన్ని తాను అనుకున్నది అనుకున్నట్లుగా పనులు ఎలా చేయగలుగుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది దానిపై కొత్త చర్చ మొదలైంది. అవలేలి శ్రీకాంత్ సొంతూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు. వైసీపీలో కొంతకాలం పనిచేశారు. తర్వాత టీడీపీలో పనిచేశారు. ఇతడు గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ బ్లాక్మెయిల్ మొదలు దందాలు చేసేవారిని ఆరోపిస్తున్నారు. ఇతడి నేరాల చిట్టా తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీగా ఉంటాయని చెప్తారు. ఒక హత్య కేసులో అతను దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించారు. 2010 నుంచి నెల్లూరు జిల్లా జైల్లో జీవిత ఖైదీగా ఉన్న అతను 2014లో సెమీ ఓపెన్ జైల్లో పనిచేస్తూ తప్పించుకున్నాడు. దాదాపు 4 ఏళ్ల పాటు తప్పించుకుని తిరిగిన శ్రీకాంత్ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. జైల్లో ఉంటూనే అతను 60కి పైగా తీవ్రమైన నేరాల్లో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ ఉంది. గత ఏడాది ఎన్నికల వేళలో టీడీపీ నేతపై జరిగిన హత్యాయత్నం వెనుక శ్రీకాంత్ హస్తం ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. ఇక శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ గురించి కథలుగా చెప్తున్నారు. ఆమె ప్రియురాలు కాదు, శ్రీకాంత్ భారీగా కొందరు చెప్తున్నారు. అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్న ఆధారాలు లేవని చెప్తారు. ఆమె 2002 నుంచి ఒక ఎన్డీఏను రన్ చేస్తుంది. సదరు సంస్థ జైల్లోని ఖైదీల కోసం పనిచేస్తుంటారని చెప్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఆమె గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ పెరోల్ కోసం దాదాపు 12 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పుకోవడం సంచలనంగా మారింది. దీనికి తోడు శ్రీకాంత్తో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడం, తప్పుడు విధానాలతో పెరోల్ తీసుకున్న వైనాన్ని రాష్ట్ర హోంశాఖ గుర్తించింది. తన ప్రియుడు శ్రీకాంత్ను బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఆమె చేసిన ప్రయత్నాల్ని తిరుపతి, గూడూరు డీఎస్పీ, సీఐతో పాటు నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్లు రాష్ట్ర హోంశాఖకు విన్నవించిన తర్వాత జూలై 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయడం సంచలనంగా మారింది. దీని వెనుక అరుణ మ్యాజిక్ ఉందని చెబుతున్నారు. అయితే శ్రీకాంత్ పెరోల్ అంశం రచ్చ కావటం, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం హైలైట్ అవ్వటం, శ్రీకాంత్కు మంజూరు చేసిన పెరోల్ రద్దయింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగిందన్న అంశంపై హోంశాఖ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో అరుణ లీలలు తెర మీదకొచ్చినట్లు చెప్తున్నారు. అయితే డబ్బు కాదంటే మరేదైనా సరే ఇవ్వటం ద్వారా అరుణ తన పనుల్ని పూర్తి చేస్తారని చెప్తున్నారు. హోంశాఖలో అరుణ ఉన్న పలుకుబడి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన ప్రియుడికి జారీ చేసిన పెరోల్ రద్దు వేళ ఫ్రస్ట్రేషన్కు గురైన అరుణ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పెరోల్ జీవోను రద్దు చేయడం హోంశాఖకు చరిత్రలోనే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు. తనపైన శ్రీకాంత్ పైన సోషల్ మీడియాలోనూ, టీవీ ఛానళ్లలోనూ వస్తున్న కథనాలతో నిజం లేదని వాదిస్తున్న అరుణ మరో అడుగు ముందుకు వేసి మమ్మల్ని వాడుకొని వదిలేశారని, ఇప్పుడు మాపైన విష ప్రచారం చేస్తున్నారని, నేతల భండారం బయట పెడతా అంటూ మౌనంగా ఉంటే మా ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇన్ని నిందలు మోపుతుంటే మౌనంగా ఉండాలా? ఇంకా బాధలు పడాలా? ఇకపై ఎవరి మాట వినను. ఏం చేస్తారు? మహా అయితే నన్ను చంపేస్తారు. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవటమే మేలు అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పోలీసు శాఖలో ఆమెకున్న పట్టు ఇప్పుడు ఆ శాఖను కుదిపేస్తుంది. ఆమె నోరు విప్పితే తమ పరిస్థితి ఏంటి అన్నది ఏపీ పోలీసుల శాఖలో జరుగుతున్న చర్చ సంచలనంగా మారింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని
నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్లే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలియదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్ 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్ కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. 5 మంది ఉన్నాం, ఒక మరీ ఎవరు లేనప్పుడు అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే
డిమాండ్ చేశారు.